మనకి 6th సమ్ 11 ఎక్సర్సైజ్ 11.1లో. ఓకే, ఈ సమ్ చూద్దాం. అయితే సమ్ చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు నేను నచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలిగాను అంటే ఒక లైక్ ఇవ్వండి, లేకపోతే డిస్లైక్ ఇవ్వండి. అదేనే రిక్వెస్ట్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఏ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 15 సెంటీమీటర్స్. ఓకే, ఈ కార్డ్ అంటే ఏ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్, కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఏబి అనేది ఉంది. ఓకే, అండ్ రేడియస్ 15 సెంటీమీటర్స్ సబ్టెండెడ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees ఎట్ ద సెంటర్. ఓకే, ఈ కార్డ్ అనేది సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 60 degrees యాంగిల్ చేస్తుందంట. దాని యొక్క రేడియస్ ఎంత అంటే 15 సెంటీమీటర్స్. ఓకే, చూసినట్టయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ కరెస్పాండింగ్ మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్స్ ఆఫ్ ద సర్కిల్. అంటే మైనర్ అంటే ఇది ఇప్పుడు నేను షేడ్ చేస్తున్నాను కదా, మైనర్ సెగ్మెంట్ అంటుంది. ఇది మైనర్ సెగ్మెంట్. మేజర్ సెగ్మెంట్ ఇంకా ఈ షేడ్ చేయకుండా మిగతా ప్లేస్ అంతా కూడాను మేజర్ సెగ్మెంట్. మైనర్ అంటే చిన్నది, చిన్న మొక్క పెద్ద మొక్క అని అంటాం కదా అలా. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి దీని ఏరియా ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ వచ్చి సెక్టార్ ఏరియా OAXB అనే సెక్టార్ ఏరియా కట్టి అందులోంచి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేస్తాం. ఓకే, ముందు సెక్టార్ ఏరియా కడుతూ ఒక్కొక్క చిన్నది మీకు చెప్తూ తీసుకెళ్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ అనేది మనకి ఫార్ములా తెలుసు. ఏరియా ఆఫ్ సెక్టార్ θ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది పై వాల్యూ 3.14 తీసుకోమన్నాడు, అది చూసుకోవాలి. θ వచ్చి 60 degrees. దీన్ని యాంగిల్ ఆఫ్ సెక్టార్ అంటారు, అది 60 θ 360 ఇంటూ పై అంటే 3.14. ఇది వచ్చి 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 15 ఇంటూ 15, ఎందుకంటే ఆర్ అంటే 15 కాబట్టి స్క్వేర్ ఉంటే 2 times, క్యూబ్ ఉంటే 3 times మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ 0కి పోతుంది. 6 1 0, 6 టేబుల్లోని 6 6 0 36. ఓకే, నెక్స్ట్ 3.14 ఇంటూ 225. 15 15 225 బై 6. నెక్స్ట్ చూస్తే దీని చేత దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 314 ఇంటూ 225 బై 6. సో 5 4 20, 5 1 5, 5కి 2 యాడ్ చేసినట్టయితే 7, 5 3 చూసినట్టయితే 5 3 15. మరొకసారి 5 4 20, 5 1 5, 2 యాడ్ చేస్తే 7, 5 3 15. ఒక సరిపోయింది. నెక్స్ట్ 2 4 8, 2 1 2, 2 3 6. ఓకే, 8 2 6 0 15. నెక్స్ట్ వచ్చి 16 1 అండ్ 9 అండ్ 10 10 అండ్ 17. ఓకే, ఎంత వచ్చింది? 70650 బై 6 వచ్చింది. ఇప్పుడు డివైడ్ చేయాలి. ఓకేనా? డివైడ్ చేద్దాం, డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే 6 70650. అంటే ఇక్కడ పాయింట్ పెట్టాలి, మర్చిపోయాం. 2 నెంబర్స్ పాయింట్ ఉంది కదా, పాయింట్ పెట్టుకోవాలి. 0.0 ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేటప్పటికి 6 టేబుల్లో 6 1 6 1 0, 6 1 మళ్ళా 6. ఓకేనా? తీసేస్తే 4 6, 6 7 42, 6 7 42, ఇంకా 4 ఉంది. ఈ 4 అవతల పాయింట్ వచ్చింది కాబట్టి పాయింట్ పెట్టేసి 4 అవతల పాయింట్ అవతల వైపు ఉన్న 5 తీసుకొద్దాం. పాయింట్ అవతల వైపు ఉన్న నెంబర్ తీసుకొస్తున్నాం అంటే పాయింట్ పెట్టేసారి. ఓకేనా? మళ్ళా 7 42. ఓకే, 3 0 వచ్చేటప్పటికి 4 5 30. సారీ, 5 30, 5 30. ఓకే, ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చింది అంటే 117.75 అనేది రావడం జరిగింది, సెంటీమీటర్ స్క్వేర్. ఎంత వచ్చింది? ఓకేనా? ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం సెక్టార్ కట్టేసాం. ఇప్పుడు కావాల్సింది ట్రయాంగిల్ ఏరియా కట్టేసి చేద్దాం. ట్రయాంగిల్ ఏరియా ఎలా కడతాం సార్ అంటే,
ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఎందుకు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని అంటే, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ యాంగిల్ 60 degrees ఇచ్చాడు. ఈ ట్రయాంగిల్లోని ఓఏ ఎంతో ఓబి కూడా అంతే. ఎందుకనంటే ఇవి రెండు కూడా రేడియస్. అంటే చూడండి, రేడియస్ ఏంటి, ఓఏ లేదా ఆర్ ఓబి. ఓబి కూడా రేడియసే. కాబట్టి ఇది ఎంత, 15 సెంటీమీటర్స్. సారీ కదా, ఎస్ 15 సెంటీమీటర్స్. ఇవి రెండు ఈక్వల్. ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ అయితే వాటికి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఈ యాంగిల్ 60 తీసేయండి. ఇప్పుడు ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ కూడా ఎంత ఉంటాయంటే 180 ఉంటాయి. 180లోని 60 తీసేసామంటే ఇంక రెండు యాంగిల్ ఎంత, 120. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే, ఎప్పుడైతే ఈ 2 sides ఈక్వల్గా ఉంటాయో, ఒక ట్రయాంగిల్ ఈక్వల్గా 2 sides ఉంటే వాటికి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. అంటే ఈ సైడ్కి ఆపోజిట్లో ఉండే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ సైడ్కి ఆపోజిట్లో ఉండే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు 120 సమానంగా పంచితే 60. అప్పుడు 60. కాబట్టి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. కాబట్టి మనం ఏం చెప్తాము అంటే, ఇక్కడ ఈచ్ యాంగిల్ 60 degrees. ఇక్కడ మనం గమనించవలసిన సేమ్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ట్రయాంగిల్. అది మాట రాసుకొని కొంచెం క్లారిటీగా పక్కన రాసుకుంటే తెలుస్తుంది. ఓకే, నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఏఓబి ఈజ్ ఏ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. సో area of triangle, equalated triangle and triangle equals to √3/4 s square. ఇది ఫార్ములా. సెస్ అంటే సైడ్, మీరు సైడ్ అని రాసుకుంటే ఇప్పుడు చూస్తే ఏరియా మనకి ట్రయాంగిల్ ఏరియా అనమాట. ఏరియా అంటే √3/4, సైడ్ అంటే ఎంత, 15 సైడ్ మీద స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. √3 into 225, 15 into 15, 225/4. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూస్తే ఇది √3 అంటే 1.73 అని చెప్పి వాడికి మన సమలో ఇచ్చాడు. ఓకేనా, అదే చూసుకోండి. తర్వాత 2.225, 225/4. ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకున్నాం. ఓకేనా, 173 into 225. 5 3s are 15, 1. 5 7s are 35 and 36, 3. 5 1s are 5 and 8. Okay, 2 3s are 6. 2 7s are 14, 1. 2 1s are 2 and 3. Next same వస్తాయి 2 చేత కాబట్టి 5 12 1 13 and 19 1 8 and 3. ఓకే, పాయింట్ ఏమైనా ఉందా? ఎస్, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. అంటే 389.25/4 ఇది వచ్చి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కూడా డివిజన్ చేయాలి, అంతే కదా. డివిజన్ చేసి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పుడు చూస్తే డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే బాగుంటుంది. 4 389.25 చూస్తే ఇప్పుడు ఇక్కడ 2 4 టేబుల్లోని మనం దీన్ని క్యాన్సిల్ చేయాలి. 4 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. 4 9s are 36, 4 9s are 36. ఇంకా ఎంత ఉంది, 2 ఉంది. 2 + 9 ఇది 29. ఇప్పుడు వచ్చేటప్పటికి 4 టేబుల్లో మరలా వచ్చి 4 7s are 28, 4 7s are 28, 1 ఉంది. పాయింట్ పక్కనున్న నెంబర్ తేవాలి అంటే ముందు పాయింట్ పెట్టేసుకుందాం, 2 వస్తుంది. అంటే 4 3s are 12. ఇంకా 5 తీసుకుందాం. 5 4 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది, 4 టేబుల్లో 1 టైం పోతుంది. ఓకే, 1 పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 2s are 8 పోయింది. తర్వాత ఇంకేముంది, 2 వచ్చింది. ఇంకా 2 అంటే 20 కాబట్టి 5s are. ఓకేనా, మనకి ఎంత వచ్చింది అంటే ఇది 97.32125 ఇంత వచ్చింది. ఎగ్జాక్ట్గా తీసుకోవాలంటే ఎలాగా లేదు, 31. ఇక్కడ ఎంత ఉంది,
డెసిమల్ పర్ 2 డెసిమల్ పాయింట్ వరకు ఉన్నాయి కాబట్టి ఇది కూడా 2 డెసిమల్ వరకు తీసుకోవచ్చు. ఇది ఎలా అంటే నేను ఎక్కడ వరకే కావాలి 1 డెసిమల్ 2 డెసిమల్ వరకే కావాలనుకుంటున్నాను అనుకోండి, థర్డ్ డెసిమల్ ఎప్పుడైనా థర్డ్ డెసిమల్ పాయింట్ 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే ముందు దానికి 1 యాడ్ చేసి తీసేయచ్చు. మరి ఇక్కడ 5 కానీ 5 కంటే ఎక్కువ లేదు ఈ నెంబరు, కాబట్టి దాన్ని పూర్తిగా మామూలుగానే తీసేయచ్చు. ఇక్కడ సపోజ్ 5 ఉందనుకోండి, లేదా 6, 7, 8 ఉందనుకోండి, అప్పుడు ముందు దానికి 1 యాడ్ చేసి ఇది మొత్తాన్ని తీసేస్తాం. మరి అలా లేవు కదా సార్ అంటే ఏమి అలా లేనప్పుడు మామూలుగానే తీసేయచ్చు. కాబట్టి 97.31 దట్స్ ఆల్ సెంటీమీటర్ స్క్వేర్ ఇంత వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇది వచ్చింది ఏంటి, ట్రయాంగిల్ ఏరియా వచ్చింది. ట్రయాంగిల్ ఏరియా సెక్టార్ ఏరియా నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే మనకి మైనర్ సెగ్మెంట్ ఏరియా అనేది వచ్చేస్తుంది వచ్చింది, అంతేనా? ఎస్. ఇప్పుడు చూడండి సెక్టార్ ఏరియా అలా ఉంచాను ఇక్కడ, ఇది సెక్టార్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ ఏం చేయాలి, మైనర్ సెగ్మెంట్, ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. రాద్దాం అనుకుంటే ఈక్విలేటెడ్ ట్రయాంగిల్, మీ ఇష్టం లేకపోతే. ఓకేనా? ఇప్పుడు చూస్తే ఏరియా ఆఫ్ సెక్టార్ 117.75 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ చేసి ఇందులోంచి ఏంటి 97.8, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత 97.31 సెంటీమీటర్ స్క్వేర్ ఇంత వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేద్దాం, లెస్ చేయాలి. 117.75 లోంచి పాయింట్ తిన్న పాయింట్ వేయండి, 3 1 యూజువల్ వైపు 7 9 4 7 లోంచి 3 లెస్ వేసేసినట్టయితే 4.0 11 లోంచి 9 లెస్ అయింది, 11 లోంచి 9 లెస్ వేస్తే 2, కాబట్టి 20.44 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా? మరొకసారి చెక్ చేసుకోవాలి, సబ్ట్రాక్షన్లు ఎప్పుడైనా ఉన్నా 1-2 సార్లు చెక్ చేసుకొని నీట్గా రాయడం నేర్చుకోండి. ఎందుకంటే చిన్న సబ్ట్రాక్షన్ మిస్టేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మొత్తం పోతుంది వచ్చి. కాబట్టి 11 నుంచి 9 లెస్ చేసినట్టయితే 2 ఉంటుంది, అంతే కదా? ఎస్. ఇప్పుడు సరిపోయింది, ఎంత వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా ఏం కనుక్కోమంటున్నాడు, మేజర్ సెగ్మెంట్ కూడా కనుక్కోండి. మేజర్ అంటే ఇది క్లోజ్ చేసాం అనుకోండి, దాని పైన ఉన్నది మొత్తం, ఈ మొత్తం అంతటిది ఏరియా ఫైన్ చేయమంటారు. దీనికి ఏం చేస్తాను నేను అంటే సర్కిల్ ఏరియా కట్టేస్తాను. ముందు సర్కిల్ ఏరియా కట్టేసి అందులోంచి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంది కదా 20.44, ఈ మైనర్ సెగ్మెంట్ ని తీసేస్తాను. మైనర్ సెగ్మెంట్ ఏరియాను పక్కన నోట్ చేసుకుందాం, ఎందుకంటే దాని అవసరం మనకు ఉంది తర్వాత. ఓకేనా? మైనర్ సెగ్మెంట్ ఆన్సర్ ని నోట్ చేసుకోవాలి. ఒకలా ఉంచండి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ సర్కిల్ కట్టేద్దాం, ఎందుకే తెలిసింది కదా మీ అందరికి. ఎస్, ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. పై అంటే 3.14 అని చెప్పాడు. ఆర్ ఎంత 15 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 15 × 15. ఇప్పుడు వచ్చి 3.14 15 15 225. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఆల్రెడీ చేసిందే కానీ మళ్ళీ చేస్తున్నాం చూడండి. 5 4 20, 5 1 5 and 7, 5 3 50, 2 4 8, 2 1 2, 2 3 6, 8 2 6, 0 15 1, okay 10 and 16 1, okay 9 and 10 1 and 7 ఇంత వచ్చింది. అంటే 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సెంటీమీటర్ స్క్వేర్ ఇంత వచ్చింది కదా. ఇప్పుడు వచ్చి మనం ఏం చేయాలి, ట్రయాంగిల్ ఏరియా నుంచి ఏం తీసేయాలి, మనం మైనర్ సెగ్మెంట్ ఏరియా తీసేయాలి. మైనర్ సెగ్మెంట్ అంటే తెలుసు కదా, ఈ ఏరియాని తీసేయాలి. అంటే ఇప్పుడు మేజర్ సెగ్మెంట్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ సర్కిల్
ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ triangle, sorry, area of minor segment, area of minor segment దగ్గర దాని వాల్యూ వచ్చింది కరెక్ట్గా, ఓకేనా. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ 706.50 సెంటీమీటర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టర్ ఎంత కట్టాం కదా 20.44. ఓకే, ఇప్పుడు ఇంక తీసేద్దాం, మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే, సెంటీమీటర్స్ ఇప్పుడు లెస్ చేయాలి ఇందులో వచ్చి 706.50.4420 చూస్తే ఓకే 6 వస్తుంది. 6లోంచి 0 లెస్ చేస్తే 6, 10లోంచి 2 లెస్ చేస్తే 8 అండ్ 686.06 సెంటీమీటర్ స్క్వేర్. ఈ మొత్తం మిగతాదంతా కూడా ఓకే, మీకు అర్థమైంది. మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు ఇదైతే క్లారిటీగానే అర్థమై ఉంటుంది. మీకు నచ్చేలా నేను చెప్పగలిగాను, అర్థమయ్యేలా చెప్పగలిగాను అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వండి. మీకు ఛానల్ ఉపయోగపడుతుందని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు 100% అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. మీకు మంచి మార్కులు తీసుకొచ్చడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.